ఆర్మూర్ కాంగ్రెస్ జనహిత కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 42% రిజర్వేషన్ అప్పుడు ఢిల్లీ పోతే ముఖాలెడ్డిస్తున్నారు. ఎవరికి భయపడి? కిషన్ రెడ్డికి వాళ్ళకి భయపడి. నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, అరవింద్ గారిని అడుగుతా ఉన్నా, ఈటల రాయని అడుగుతా ఉన్నా. మీరు బీసీలే కదా, బీసీలు ఏమైనా గొప్పగా చెప్తుంటారు కదా. అరే దమ్ము ధైర్యము చీము నెత్తురు లేదా మీకు? కిషన్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుంటే ఖండం చేయరా? రామచంద్రరావు బీసీలకు రిజర్వేషన్ సాధ్యమే కాదన్నప్పుడు మీరు ఎందుకు నోర్లు మూసుకుంటా ఉన్నారు? బీసీ బిడ్డలు కాదా మీరు? దమ్ము ధైర్యము లేదా? చావ చచ్చిందా? ఎందుకు మాట్లాడలే? బీసీ ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడలే? అరే రెడ్డి ముఖ్యమంత్రి అయ్యండి, కుల సర్వే చేసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను ముందుకు వస్తూ ఉంటే సపోర్ట్ చేయాల్సిన బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటాను? మీరు అడగాలి మిత్రులారా. ఓట్లు వేసాం కదా వాళ్ళకి, ఏదో మోసపోయి ఓట్లు వేసాం. రాకేష్ రెడ్డి గెలిచినా, కామారెడ్డి ఆడేంది మన వెంకటరామరెడ్డి గెలిచినా దేవుళ్ళ పేరుతో మోసపోయి వేసాం కదా. ఇప్పుడు అడగాలి వాళ్ళని. సీతక్క చెప్పినట్టు రాజకీయ నాయకుడు అంటే అవసరానికి దేవుళ్ళు వాడుకోవడం కాదు, సత్తా ఉండాలా, రాజకీయ లక్షణం ఉండాలా, దమ్ము ధైర్యం ఉండాలా, ఆ తెగింపు ఉండాలా, అనునిత్యం ప్రజల్లో ఉండాలా. వాడే నాయకుడు, వాడికే ఓట్లేయాలి మనం. ఈ రకమైన రాజకీయాలు తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి అబద్ధాలతో ఇంకా నడవవు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, నేను పిసిసి అధ్యక్షుడిగా మీ అందరికీ మాటిస్తున్నాం. ఇది ప్రజల ప్రభుత్వము, ఇది 5 ఏళ్ల కోసం వచ్చిన ప్రభుత్వం కాదు. ఇందాక మా మిత్రుడు చెప్తా ఉన్నాం, ఇంకా 10 ఏళ్ళు అంటే ఇంకా 15-17 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. కారణం కూడా చెప్తా. మనం ఇచ్చే సంక్షేమం ఏ ఇతర రాష్ట్రాలది ఇవ్వట్లే. సన్న బియ్యాలన్నది ఆషామాషి కార్యక్రమం కాదు. ఇందిరమ్మ ఇల్లు అనేది ఎవరు కళ్ళ కూడా ఊహించుకోలే. ఉచిత బస్సు అనేది కర్ణాటక మనమే ఇస్తా ఉన్నాం. ఈ దేశంలో మహిళలు కాలరెత్తుకొని గర్వంగా పోయే పరిస్థితి కలగజేసినాం. అందుకే చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలైంది. తలో దారి చూసుకుంటారు. బీఆర్ఎస్లో నాయకులు కొంత ఇటు కొంత అటు జాయిన్ అవుతారు, అది క్లియర్. పార్టీ అయితే ఉండదు. ఇంకా బీజేపీ తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా తీసుకున్నా, చారిత్రకంగా తీసుకున్నా, సాంఘిక పరంగా తీసుకున్నా బీజేపీ ఇక్కడ అధికారంకి వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ కాన్స్టిట్యుయెన్స్ అలా ఉన్నాయి. బీజేపీ ఎక్కడో అక్కడ 4-5 సీట్లు తప్ప రాష్ట్రంలో అధికారం వచ్చే పరిస్థితి లేదు. ఇంకా దేవుడు గుళ్ళ పేర్లు ఓట్లాడితే ప్రజలు నమ్ముతారని అనుకోవట్లేదు. ప్రజలు వివేకంగా తెలంగాణ ప్రజలు అడుగుతారు మీరు ఏం చేశారని. ఇలా చేసి చూపిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉంది. కుల సర్వే చేసాం. రాహుల్ గాంధీ నినాదం జిస్కి జితని ఆబాది ఉనికి ఉతని బాగేదారి. సమాజంలో ఎవ్వరు ఎంత శాతం ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలనేటువంటి నినాదం ఇలా ఒక ఉద్యమం లాగైంది. ఎందుకు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబెట్టబోతా ఉన్నారు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు 6 తారీఖున ఢిల్లీలో మనందరితో ధర్నా కూర్చోబోతా ఉన్నాడు? రేపు కార్యకర్తతో ట్రైన్ పోతా ఉంది ఢిల్లీకి. మీనాక్షి గారు, నేను, సీతక్క గారు కూడా ట్రైన్లో పోతా ఉన్నాం నాగ్పూర్ వరకు. ఎందుకు పోవాల్సి వస్తూ ఉంది? కేంద్రానికి కనువిప్పు కావాలి. రాహుల్ గాంధీ పదే చెప్తున్న తెలంగాణ మోడల్, తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన తీరు అన్నిట్లా జరగాలని కేంద్రానికి కనువిప్పు కావాలి. మోడీ గారు బీసీ అని చెప్పుకుంటాడు. ఏం చేస్తున్నాను? బీసీలకు ఏమేలుగా పెడుతున్నాం? ఇలా తెలంగాణ బీసీల కోసము రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ధర్నా జరగబోతోంది. మీనాక్షి నటరాజన్ గారు నాయకత్వంలో మేమంతా పోతా ఉన్నాం. శాసనమండలి సభ్యులము, నాయకులు అందరం పోతా ఉన్నాం. ఇది కమిట్మెంట్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారము ఫుల్ఫిల్ చేసే దశగా మేము పోతా ఉన్నాం. మనకు తోడుగా ఖర్గే గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి ముప్పటిగా అబద్ధాలు చెప్పి జారవిడిచే పార్టీ కాదు. కేంద్ర నాయకత్వం ఉంది, మా మీద అజమాయిషీ ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని
ముందుకు తీసుకెళ్తా ఉంటాం. మీనాక్షి నటరాజన్ గారు మనకి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎన్ఎస్యుఏలో అఖిల భారత అధ్యక్షుడు మాతో పాటు పనిచేసినటువంటి గొప్ప నాయకురాలు. మీ అందరు తెలియంది కాదు, పరిపూర్ణమైన గాంధీయవాది. నేను మొన్నటి నుంచి మీనాక్షి నటరాజన్ గారిని మీనాక్షి గాంధీ అనే పిలుస్తూ ఉన్నాను. మీనాక్షి గాంధీ గారి ఆవిడ ఒక నిజాయితీ నిబద్ధతకి నిలుపుడమైనటువంటి మీనాక్షి నేతృత్వంలో మేమందరం కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాం. గొప్ప విషయం. ఇది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. మారుమూల నాగాంచర్లో పుట్టిన నేను, ఎన్ఎస్యూలో కార్యకర్తకు వచ్చిన నేను ఇలా రాష్ట్రానికి పీసీ అధ్యక్షుడు అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. ఓపిక కావాలి. ఓపిక ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక రోజు మనం పల్లెకి ఎక్కుతాం, అది మాత్రం గ్యారంటీ. ఇలా సురేష్ షెట్కర్ గారు యూత్ కాంగ్రెస్లో మాతో పాటు పనిచేశారు. ఓపికత ఉన్నారు కాబట్టి పార్లమెంట్ సభ్యుడైండు, తర్వాత ఎమ్మెల్యే అయిండు, మళ్ళీ ఇలా పార్లమెంట్ సభ్యుడైండు. వాళ్ళ ఫాదరు వాళ్ళ తాతగారు కూడా కాంగ్రెస్ రాజకీయాల్లో ఎమ్మెల్యేగా చేశారు. సో రాజకీయాల్లో ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే ముందుకు పోతామన్నటువంటి మాట సందర్భం చేస్తూ మిత్రులు సంపత్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు, మా ఏఐసి సెక్రటరీ. ఖర్గే గారు దొరుకుంటే వారినే కలుస్తాం మేము. మాకు సౌత్ ఇండియా ఖర్గే గారు వారు. ఆయన అందుబాటులో లేనప్పుడు ఇన్నే కలుస్తూ ఉంటాం. సో రాజకీయంగా ఒక్కటి మీకు అందరికీ మరొకసారి భరోసా, మీరు ఏనండి ఒక్క సోషల్ మీడియా కానీ గ్రామాల్లో తిరిగేటప్పుడు డిఫెన్స్లో ఉండొద్దు. ఎదుటోడు మాడితే మీరు ఊరుకూడదు. అరే ఎదుటోడు మాడితే మీరు 10 ఏళ్ళు ఏం చేశారు నాయన, ఇక మేము ఇది చేస్తున్నాం నాయన చూపెట్టాలా, ధైర్యంగా ఎదురేయాలా, చేసే కార్యక్రమాలు చెప్పుకోండి. బీజేపీ మాట్లాడతారే పదా మీరు అంత పూజ చేసుకోవడానికి రాజకీయాలు కావు ఇక్కడ అని చెప్పాలా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి మీరు చెప్పకుంటే వెనుకబడిపోతాం. మీ బాధ్యత. మీరుంటేనే మేముంటాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు పోరాడితేనే రేపు అన్ని గెలుస్తాం. స్థానిక సంస్థలు మనకు సమస్య కాదు, స్థానిక సంస్థలు సమస్య కాదు, అన్ని గెలుచుకుంటా. మరొక మాట చెప్తా ఉన్నా, వచ్చి